విశాఖ డబుల్ మర్డర్ కు డబ్బు మ్యాటరే కారణమా? వివాహేతర సంబంధం హత్య చేసేదాకా తీసుకువెళ్ళిందా? అప్పు తీర్చమన్నందుకే హత్యలు జరిగాయా? తెలిసినోడే హంతకుడా? అసలు పోలీసుల విచారణలో ఏం తేలింది? మృతులకు హంతకుడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? విశాఖపట్నం దువ్వాడలో యోగేంద్రబాబు లక్ష్మి దంపతుల హత్యలు స్థానికంగా సంచలనం రేపాయి. ఏప్రిల్లో జరిగిన ఈ హత్యలు చేసింది బంధువే అని తేల్చారు పోలీసులు. నమ్మకంగా ఇంట్లోకి ప్రవేశించి కత్తితో దాడి చేసిన నిందితుడు యోగేంద్రబాబుపై 10కి పైగా కత్తిపోట్లు, ఆయన భార్య లక్ష్మిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆర్థిక వివాదమే ఈ దారుణానికి కారణమని తేల్చారు పోలీసులు. అప్పు విషయంలో జరిగిన గొడవే ఈ హత్యలకు దారితీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. యోగేంద్రబాబు దంపతుల దగ్గర నిందితుడు మిశ్రా 5 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. తెగాదు యోగేంద్రబాబు సతీమణి లక్ష్మితో వివాహేతర సంబంధం కూడా పెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అప్పు విషయంలో యోగేంద్రబాబుతో మిశ్రా గొడవ పడినట్టుగా విచారణలో తేలింది. నెలలో హైదరాబాద్ లో కార్యక్రమంలో పాల్గొన్న యోగేంద్రబాబు దంపతులు ఏప్రిల్ 24న దువ్వాడకు తిరిగొచ్చారు. అదే సమయంలో ఊళ్ళో గ్రామదేవత పండుగ జరుగుతోంది. ఊరి జనాలంతా పండగ సంబరాల్లో ఉండడంతో యోగేంద్రబాబు ఫ్యామిలీ అడ్డు తొలగించుకోవాలని మిశ్రా స్కెచ్ చేశాడు. ఇంట్లో దంపతులు ఇద్దరే ఉన్న సమయంలో దాడి చేశాడు. మృతుడు యోగేంద్రబాబు మేనల్లుడు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. లక్ష్మి శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అలాగే యోగేంద్ర స్కూటీ కూడా కనిపించలేదు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాల్ని సేకరించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ ని రంగంలోకి దించారు. పాదముద్రలు, ఫింగర్ ప్రింట్లు పరీక్షించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీ పరిశీలించారు. మృతుల ఫోన్ రికార్డులు, చివరగా ఎవరితో మాట్లాడారనే విషయాల్ని తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ నివేదికలు, వేలిముద్రల ద్వారా నిందితుడు మిశ్రాయే అని నిర్ధారించారు పోలీసులు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టుగా తెలిపారు పోలీసులు. హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు, సాక్షుల వాంగ్మూలాల్ని సేకరించారు. ఐపీసీ సెక్షన్ 302, 120B కింద కేసు నమోదు చేశారు. కేసులో ప్రసన్న కుమార్ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్రబాబు లక్ష్మిల్ని హత్య చేసినట్టుగా విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలతో పాటుగా వివాహేతర సంబంధం కూడా కారణమని తేల్చారు పోలీసులు. నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా లక్ష్మితో అత్యంత సన్నిహితంగా ఉంటూ వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్టుగా తెలిపారు పోలీసులు. నిందితుడు ఒరిస్సా రాష్ట్రం పూరికి చెందినవాడు. 2012లో దుబాయ్లో జ్యువెలరీ షాప్ లో పనిచేస్తూ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు మిశ్రా. 5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి ఇండియాకు తిరిగొచ్చాడు. 5 లక్షల రూపాయల అప్పు తీసుకొని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని, ఆ అప్పు తీర్చమని అడిగినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. లక్ష్మి మృతదేహం నుంచి 4.5 తులాల బంగారు ఆభరణాలు, స్కూటీ దొంగలించాడు నిందితుడు. దొంగలించిన సొత్తంతా పూరిలో అమ్మినట్టుగా తేలింది. నిందితుడి నుంచి 4 లక్షల రూపాయలని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.